ఈ మొక్క వలన ఈ డివైడర్ లైన్ పగిలిపోవటం, గోడలు పగిలిపోవటం ఉండదనే విషయాన్ని గుంటూరు నగర కార్పొరేషన్లో ఉన్న డివైడర్ల మధ్య ఉన్న మొక్కలు తెలియజేస్తున్నాయి. దాదాపు 50-60 మొక్కలు ఉన్నాయి అక్కడ. ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి. మధ్య కట్ చేసిన మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఎగిరేసుకుని మళ్ళీ తన ఆకారాన్ని తను సృష్టించుకుంటుంది. కింద వరకు కట్ చేసినా కూడా మళ్ళా వేగంగా పెరుగుతూ ఉంటుంది. అంటే అంత పెరిగే లక్షణం ఈ మొక్క ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవటం, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం. అందువల్ల పచ్చగా సుందరంగా కనపడుతూ ఉంది. ఈ మొక్క ఉండటం వలన ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వటం వలన వ్యక్తులకి, సమాజానికి ఎక్కువ ఉపయోగం కనపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ, దాని ద్వారా ఈ పగలు సూర్యరశ్మితో ఆకుపచ్చగా ఉన్న ఆకులు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని దాన్ని ఆహారంగా మార్చుకొని ఆక్సిజన్ అందిస్తుందనే విషయం మనకి 7వ తరగతి సైన్స్ పుస్తకంలో నుంచి విద్యార్థులు నేర్చుకుంటారు.